ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగుల పరంగా ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవి మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వంతుగా మీరు కృషి చేస్తారు. వారికి సహాయం చేసే విధంగా మీరు ఉంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి సఖ్యత ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి మిగతాది పక్కన పెట్టడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి మధ్య విభేదాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు, కాంట్రాక్టులు, లీజులు మంజూరు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. పెద్దవారితో కలిసి విహారయాత్రలు కానీ, విదేశీ యానం కానీ చేసే యోగ్యత కల్పిస్తోంది. అయితే రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు 6వ ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పై అధికారులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి. సమన్వయం లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ మార్పు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే కొంతకాలం వేచి ఉండడం అనేది చెప్పదగిన విషయం. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. వాటి విషయంలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కొన్ని పనులు వెనక్కి వెళ్తుంది. క్రయ విక్రయాలు అంత లాభసాటిగా ఉండదు. ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు అవి లేటుగా ఉంటుంది. ఏదైనా కొందామనుకుంటే అవి ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సినిమా ఇండస్ట్రీ వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చేసే ప్రతి పనిలోనూ ఒక అడుగు ముందుకు వేస్తారు. అయితే సప్తమంలో కుజుడు ఉండడం వల్ల క్రయ విక్రయాలకు సంబంధించి, భూమికి సంబంధించి చేదాకా వచ్చి చేయి జారిపోయే అవకాశాలు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలు అంత యోగించవు. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలోని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మీరు నలుగురితో పాటు కలిసి వెళ్ళాలి, అందరూ బాగుండాలని ధోరణి మీది ఉంటుంది. వారు మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం ఉంది. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటారు. అది ఈ వారం నెరవేరే అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. మెదడుకు సంబంధించింది, ఈఎన్టీకి సంబంధించింది, కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే కుదిరితే ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, శనికి జపం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.